పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిరుగుతుండు. ఏ విధమైన స్పందన వస్తుందంటారు? మళ్ళీ గతంలో ఉన్న ఉత్సాహాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు ఇక్కడికి. చాలా ఉత్సాహం నడుస్తున్నది. ఎందుకంటే కేటీఆర్ రాకతోని ఉమ్మడి జిల్లా లోపల మున్పటికన్నా కార్యకర్తల లోపల నూతన ఉత్తేజాన్ని కనబరుస్తున్నారు. తప్పకుండా మళ్ళీ వచ్చే రాబోయే రోజులలో గవర్నమెంట్ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంది. ఏంటి ఏ విధమైన నినాదాలు ఇక్కడ నుంచి ఇవ్వబోతున్నారు? 15 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి మనం చెప్పబోతున్నారు, లేకపోతే ఆ ఫెయిల్యూర్స్ ని ముందుకు తీసుకురాబోతున్నారు ఇక్కడ నుంచి? ప్రతి మాట కూడా రేవంత్ రెడ్డి అంటే బఫూన్ కన్నా అటేట్ అయిపోయిండు. ఒక్క మాట కూడా ఉన్నది ఏదో పెడితే జైలుకు ఒక్క మాట కూడా ఒక అసెంబ్లీలో బొట్టలు కూడా తీసుకొడతా. ఇటువంటి భాష జ్ఞానం మర్చిపోవాలి. ఒక ఉన్నత పదవులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు మాట్లాడితే చాలా మంచిగా ఉంటది అని చెప్పి ప్రజల్లో కూడా బాగా చర్చ జరుగుతున్నది. పథకాలు మొత్తం పథకాలు అన్ని అబద్ధాలు. ఒక్కటే బస్సు నడుతుంది కదా తప్ప ఏది కూడా పథకాలు కొనసాగలేదు. అది కూడా బస్సులో పడవ అక్క జిల్లాలు చిక్కలు పట్టుకొని కొట్టుకుంటారు. అది ఏ ప్రయోజనం లేదు. చెప్పేటి అన్ని వేస్ట్ మాటలు తప్ప ఏం కొట్టలేదు. ఎట్లుంది రైతుల పరిస్థితి? అధ్వానంగా ఉన్నది. రైతు బంధు లేదు. మీ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 2000 ఎక్క కల్పిస్తుంది కదా. ఎక్కడ ఇచ్చిండు? రెండు ఒకటి ఎగ్గొట్టిండు. ఎక్కడ రుణమాఫీ వాళ్ళకి భూమి వాళ్ళకు ఎక్కువ నూళ్ళకి భూమి అయితే మాకే. నాకు 2 ఎకరాలు ఉన్నది. నాకు 2 లక్షలు 2 లక్షలు మాపి అయితే అంత కొడితే 70,000 ఇతర రావచ్చు. అంతే. అంత తప్ప చేయమిస్తారు. రుణమాఫీ సాక్షిగా తెలంగాణలో దాదాపు రైతులందరికీ పూర్తి స్థాయిలో 2 లక్షలు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి కాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిల్లు కాలేదు. 2 లక్షలు కాలేదు. నాకు 2,50,000 ఉన్నాయి. 2,50,000 ఉన్నాయి. 2 లక్షలు మాఫీ చేసి 50,000 ఆపుకో మేము కట్టుకుంటాం. అది కాలే కదా. ఎట్లుంది మరి 6 గ్యారెంట్ల గురించి ఏం చెప్తావు? ఏమేమి అందినాయి మీ ఇంట్లో మరి? మాకైతే ఏమందలేదు. అంటే మీకే బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని కాదు, అసలు సామాన్యుకే రాలేదు కదా. ఎవరికి రాలేదు. ఎట్లుంది ఊళ్ళో పరిస్థితి? ఎట్లుంది మరి? ఆనాటి రోజులు అన్నారు మరి, కనిపిస్తుంది? లేదు 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 ఆనాటి రోజులు లేవు. అవునా? 2,000 పోయి 4,000 అన్నారు. ఆ 2,000 తాపకోసారి ఆపుతాడు పింఛను. ఇది మన రైతు బంధు రాలేదు. రుణమాఫీ అందరికి కాలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అది కాలేదు. ఎప్పుడా పెళ్లి అయిన వాళ్ళ కొడుకు పుట్టిన వాళ్ళు బిడ్డ పుట్టిన వాళ్ళు ఇస్తాడా? కాదు, పెళ్లి అయిన వాళ్ళే కొడుకో బిడ్డో పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఇస్తాడా? పెళ్లి అయిన వాళ్ళు ఇవ్వాలి. సాది ముమారంకి లేదు. ఆరోగ్య అది లేదు. సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అది తాత్కాలిక నడుతుంది అనుకో. ఇంకా రైతులకు మాత్రం బాగా అన్యాయం జరిగింది. నీళ్ళకు కూడా రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పక్షాన పార్టీ అంటుంది కదా. రైతుల పక్షాన అయితే ఇవన్నీ కదా. మందు బస్తాలకే మళ్ళీ వెనక రోజు లెక్క చెప్పులు పెట్టుకునే రోజులు వచ్చింది. మా జూలపల్లి మండలం చెప్పులు కూడా ఆయన పెట్టారు. ఆయన నడుతుంటే మొన్న ఒక నెల మాకు సీజన్ లా పొట్ట విన మందు బస్తాలు కావాలి. టైంకి లేనప్పుడు ఇంకో నెల తర్వాత ఇస్తే మేము మందు బస్తాలు ఏం చేసుకుంటాం? బుక్తామా? ఏమున్నాయి? ఏం లేవు పరిస్థితులు. ఏమున్నాయి? రైతు బంధు వేయింది, రుణమాఫీ వేయింది, అన్ని. రైతు బంధు ఒక కాపీగా పెట్టిండు. రుణమాఫీ రెండింటికి ఇంకొకటి వాళ్ళే. ఏమొస్తున్నాయి? ఏం చెప్తావు? తెలంగాణ పరిస్థితి ఎవరు పాలన బాగుంది? కేసీఆర్ గతంలో ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. అంతకుముందు చంద్రబాబు ఉండే. ఎవరి పాలన బాగుంది అంటారు మరి? అది కేసీఆర్ పాలనే బాగుంది. ఆయనే అన్ని నూతన పథకాలు ప్రవేశపెట్టిండు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇది రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇవన్నీ ఆయనే కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలకు ఇంప్లిమెంట్ చేసిండు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో స్థానిక సంస్థలకు ఎందుకు పెడతలేడు చెప్పు? అంటే సర్పంచ్లకు జీతాలు ఇవ్వాలి, ఎంపీటీసీలకు జీతాలు, జడ్పీటీ జీతాలు ఇవ్వాలి. ఆ డబ్బులను మేము వెనకేసుకోవాలనే ఆలోచనకు అయితే స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామాలన్నీ ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటుంది. నిజంగా ఇదైతే మరీ అన్యాయం. ఏ గవర్నమెంట్ లో ఇంత టైం ఎప్పుడు తీసుకోలే. 6 months గంటలు ఉండేది కానీ గ్రామాలలో 100% అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. నేను 2 సార్లు సర్పంచ్ చేసినోడిని. స్థానిక సంస్థలు నిర్వీర్యమైన గ్రామాలలో కనీసం ఏదైనా సమస్య అయితే పరిష్కరించుకోలేడు. వాళ్ళు ఎక్కడికి పోతాం చెప్పుకోవడానికి దిక్కులేదు. ఎవరు లేరంటే ఆ స్పెషల్ ఆఫీసర్ ఆమె దొరకది, లేకపోతే కార్యదర్శి ఉండదు. ఎవరో చెప్పాలనేది వాళ్ళకి ఆలోచనే వస్తలేదు. జనాలు మొత్తం కనిపిస్తాయి. చాలా మంది కొంతమంది మస్తు బాధపడ్డ వాళ్ళు నేను రోజు చూస్తా ఉన్నాను.
ఏ గ్రామ పంచాయతీ నిధులు లేవా మరి? గ్రామ పంచాయతీ నిధులు ఏడొస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఏమైనా వస్తే ఓన్లీ వాటర్ సప్లై వీధి దీపాల వరకే తప్ప అది కార్యదర్శి చెప్తాంది. అది ఎవరికి చెప్తారు వాళ్ళ లెక్కలు అడ్డేటోళ్ళు ఎవరు? ఇప్పుడు సార్ గ్రామ సభలు జరిగినాయి మొన్న. గ్రామ సభలో ప్రస్తావించారు. గ్రామ సభల్లో నాయకులే పాల్గొంటలేరు. అక్కడ ఎవరు నాయకులు ఉంటేనో పొలిటికల్ ఉంటది, వీళ్ళు వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు. కార్యదర్శి ఏదో జవాబు చెప్పుకొని ఓ పేపర్ రాసుకొని వస్తుంది. మాట్లాడకుండా గ్రామ సభలు మాట్లాడకుండా పోలీసులను కావలు పెట్టించి మాట్లాడిపోయి ఆఫీసర్లు వచ్చి గ్రామ సభ ఉన్నాం అనే ఉన్నాం. మమ్మల్ని ఎవరు దగ్గరికి రానియలే, జనాలను దగ్గర రానియలే. ఎందుకు ఓటేసినావు కదా నువ్వైతే? ఓటేయలే నేను ఎందుకు ఓటేస్తా? నేను ఆ పార్టీకే ఓటేయ. నేను నా జీవితం ఉన్నది చెప్పుడే ఓటేయ. కాంగ్రెస్ టీఆర్ఎస్ మన పార్టీ. కేసీఆర్ అని మనకు అభిమానం, కేటీఆర్ అంటే అభిమానం, హరీష్ రావు అంటే అభిమానం. మాకు తెలంగాణ అంటే అభిమానం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మాకు ప్రాణం. మాకు ఆయన అంటే మాకు రేవంత్ రెడ్డి అంటే ఇసుకు చిన్న బచ్చగాని కాడికి వెళ్ళి పెద్ద ముసలావ కాడికి నాశనం పదార్థ వాళ్ళు కావాలి, వాడు నాశనం అయిపోవాలని తిడతారు జనాలు. ఆయనను కూడా కొడతారు. ఆయన రమ్మని ఒకసారి ప్రజలకు రమ్మని కొడతారు. వీళ్ళే పొట్టు కొడతారు, లాగులు ఇడిచేసి తొండలు దొరగొట్టి కొడతారు. సర్పంచ్ ఎలక్షన్ భయపడే సర్పంచ్ ఎలక్షన్ పెడతలేడు, ఎంపీ ఎలక్షన్ పెడతలేడు, జడ్పీ ఎలక్షన్ పెడతలేడు భయపడి. మాకు గొర్రెలు మాకు వచ్చేది రాకపోతే తిట్టమా మరి? ఆయన తిట్టచ్చా? స్టేజ్ల మీద తిట్టచ్చా? మొత్తం ఇక ప్రపంచ వేలిన అందరు తిట్టుకుంటా ఒకటేనా? మాజీలను తిట్టుకుంటా ఒకటేనా? మరి ఇప్పుడు మీరు ఎట్లా గొల్లోలా? మేము గొల్లోలం. ఇప్పుడు మన గొర్రె పథకం కింద బడ్జెట్ పెట్టలేరు కదా, మరి ఎట్లా ఇప్పుడు? బడ్జెట్ పెట్టలే మరి ఎట్లా ఇప్పుడు? మళ్ళీ గొర్రె పంపిణీ గురించి, గొర్రె మీద బతికితే పరిస్థితి ఏంది? ఇక గొర్రె అంతే, ఇంకేం ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంటది. అది అంతే, ఇంకేం చేస్తాం? కలెక్టర్ తీసిరా ఊరుకో ట్రాక్టర్ అనేదాన్ని ఇనుప సామాన్కి అమ్ముతాడా? ఇప్పుడు ట్రాక్టర్ లేదు, ట్రాక్టర్ నడతలేవు, ఏది నడతలేవు, అంతా నడతాడు. ఇంత ముందున్న సర్పంచ్ల బిల్స్ చక్కగా వస్తలేవు. బిల్స్ పెండింగ్ బిల్లులే సంవత్సరం 5 ఏళ్ల కింద ఉన్న సర్పంచ్ బిల్లులే ఇంకా బిల్స్ వస్తలేవు. కాంట్రాక్ట్ బిల్స్ వస్తలేవు. ఏడికించి వచ్చిన వెంకటాబాద్ ఏం చెప్తావు మరి? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మంచిగా ఉన్నాయి. ఎందుకు ఏమి ఇస్తలేడా? అని చెప్తాను ఇస్తుంది కదా, అని చెప్తాను. ఇంట్లో పింఛన్ మీ ఇంట్లో నా పేరు చొల్లేటి హరికిషన్ రెడ్డి. మాది పరిపాలన 15 నెలలు అవుతుంది ఇప్పుడు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు పొంతనే లేదు. గత ప్రభుత్వంలో ఏదైనా రైతుల పక్షాన కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, మహిళలకు కావచ్చు, ఏదైనా బాగుండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంది ఏ ఒక్క వాళ్ళకు కూడా న్యాయం జరిగినట్టు అనిపిస్తలేదు. అసెంబ్లీలో మేము 6 గ్యారెంటీల కొరకు డబ్బులు కేటాయించడం, అన్ని అమలు చేస్తామని చెప్పుడు మట్టుకే అవుతుంది. కానీ వాళ్ళు ప్రభుత్వ పరంగా చూస్తేనైతే ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. రైతు బంధు విషయంలో కావచ్చు, ఇంకా మహిళలకు ఇస్తున్న 2500 కావచ్చు, గ్యాస్ విషయం, ఏ విషయంలో కూడా వాళ్ళు 100% సక్సెస్ కాలేదు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వం చెప్తాంది నేను అన్ని చేస్తాం, అది చేస్తాం, మేము ఇన్ని కోట్లు కేటాయించాలని చేసినాం, కానీ వాళ్ళు చేసిన దానికి వాగ్దానాలకు దీనికి పొంతన లేదు. ప్రభుత్వం అయితే 5 ఏళ్ళు నడిచే పరిస్థితి కనబడుతుంది. ఏ నుంచి వచ్చి మీరు ఎట్లుంది ఊళ్ళో పరిస్థితి? ఈ పెన్షన్లు లేటు, నెక్స్ట్ వచ్చి రైతు బంధు లేటు, నెక్స్ట్ వచ్చి ఏమంటారు దీన్ని చనిపోయిన తర్వాత వచ్చేది బీమా కూడా, రైతు బీమాలు కూడా వచ్చే పరిస్థితులు లేవు ఈ రోజులలో. అన్నిటికీ ముందున్నట్టుగా సౌకర్యవంతంగా మాత్రం లేదు ఈ ప్రభుత్వం. ప్రజలకు అనుగుణంగా లేదు. రాజకీయంలో పరంగా చూస్తేనైతే ఇవన్నీ వీళ్ళకు అవగాహన రాహిత్యం కనిపిస్తుంది ఈ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి. ఇంతకుముందున్న కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండి ప్రజల మద్దతు ధరలు అన్ని రకాలుగా మంచిగా ఉండేది. ఈ ప్రభుత్వం నడిచే లెక్కలు అయితే కరెక్ట్గా కనిపించట్లేదు. ఎట్లుంది పరిస్థితి? ఏం చెప్తావు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు అయినా కూడా ఎలాంటి హామీలు అయితే నెరవేర్చలేదు. 6 హామీలు 7 హామీలు అన్నారు కానీ ఏ హామీ నెరవేర్చలేరు. ఏ విషయంలో అయినా కూడా వాళ్ళు అన్ని విషయాలలో వాళ్ళు సక్రమంగా లేరు. కాబట్టి వాళ్ళు కూడా ఈ 5 ఏళ్ళు కూడా పరిపాలించట్లేదు వాళ్ళది. ఎక్కడి నుంచి వచ్చి ఏంది? మల్యాల మండలం ఒకలాపురం గ్రామం. ఎట్లుంది మీ గ్రామంలో పరిస్థితి? ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇక అన్ని దొంగ హామీలు ఇచ్చి గద్దెక్కిర్రు. అన్ని దొంగతనమే తప్ప ఒకటి మంచిగా జరిగిన పని అయితే లేదు. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, 2500 ఇస్తున్నారు, అది లేదు. ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చింది మీరు? మేము కేటీఆర్ గారు వస్తున్నారు, మా పార్టీ
రజోత్సవ సభలు ఉన్నాయని దాని కొరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మేము వచ్చాము. అధికారంలో లేదు మరి ఎట్లా తీసుకుపోతారు ఊళ్ళలో పార్టీని మరి అధికారం లేదు అంటే అధికారం ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా చేసినాం మళ్ళీ ముందట ఎట్లా చేస్తాం అనేది చెప్పుకుంటూ తీసుకుపోతాం. వాళ్ళు చేసి ఉన్నప్పుడు ఒకటే తీరు ఉంటాం, మేము ఇప్పుడు వేరే ఉన్నాం. రైట్. ఏం చెప్తావు కాంగ్రెస్ పార్టీ ఎట్టుంది దా. అన్న వాస్తవంగా జనాలు ప్రజెంట్ ఎట్లుంది సిచ్యువేషన్ అన్నది జనాలకు అర్థమైంది. జనాలు ఏది ఉన్నా కానీ జనాలు ఇప్పుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. అప్పుడు ఏం పథకాల అమల్లోకి వచ్చినాయి, ఎట్లా జరిగింది, ఏం కథ అన్నది ప్రతి ఒక్కటి అవగాహన ఉండి మేము అసలు ఎందుకు వేసినాము అనే వాళ్ళే రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత తొందర కేసీఆర్ గారు సీఎం అవుతారా అని ప్రజలే ఉత్సాహంగా చూస్తున్నారు. అంటే మీరు ఏమన్నా బూత్ల ప్రజల్లోకి ఇచ్చిన హామీల గురించి ఎట్లా ఇంతవరకు వాస్తవంగా ఏది కూడా పూర్తి స్థాయిలో అందుతలేదు. హామీలు అనేది ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు అయితే లేవు. ఇప్పటికీ రైతు బంధు కావచ్చు, రైతు బంధు ఇప్పటి వరకు నాకు తెలిసి 3 ఎకరాల లోపే పడ్డాయి. వాళ్ళు 6,000 ఇచ్చినట్టు కదా, ఇప్పుడు మీరు 5,000 ఇస్తే వాళ్ళు 6,000 ఇచ్చినట్టు. అది ఎంతమందికి ఇచ్చారన్న? ఇప్పుడు ఎకరం 2 ఎకరాలకు ఇచ్చారు కాదు, అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటేసారి వచ్చినాయి. ఇప్పుడు అట్లాంటిది ఎకరం 2 ఎకరాలకు వచ్చి ఆగిపోయింది. ఇప్పటికి 2-3 నెలలు అవుతుంది. 2 లక్షల రుణమాఫీ అన్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు మేము ఇయ్యనేయమని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడారు. అట్లాంటి జనాలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు అదే అసెంబ్లీ సాక్షిగా మొదటిసారి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు 2 లక్షల పైగా ఉన్న వాళ్ళకు పూర్తిగా డబ్బులు కట్టుకోండి. అవును 2 లక్షలకు పైన 10,000 ఉన్నా అవి మీరు కట్టుకోరు, 2 లక్షల వరకు మాఫీ చేస్తామని అన్నారు. అట్లాంటిది ఇప్పుడు 2 లక్షలు ఉన్నాయి కూడా మేము మాఫీ చేయలేకపోతున్నాం అని చెప్పి నిన్న మాట్లాడారు. మీరేం డిమాండ్ చేస్తారు ఒక రైతుగా? వాస్తవంగా ఇచ్చిన హామీలు అమలు కావాలనే మా డిమాండ్ ఉంటది. రుణమాఫీ వర్తించాలి, అందరికీ వేయాలి. 6 గ్యారెంటీల విషయంలో జనాలు ఏమంటారు మరి ఊళ్ళలో? వాస్తవంగా 2,500 కానీ ఇది కానీ అవన్నీ ఇప్పటి వరకు ఏ స్కీమ్ కూడా కరెక్ట్ ఇంప్లిమెంట్ అనేది జరగలేదు. అది ఇచ్చిన హామీలు జరగాలని చెప్పి మేము భవిష్యత్తులో ఖచ్చితంగా దానిపైన ముందడుకోదాం.